సాదా బైనామా పేరులో ఉంది. సాదా బైనామా అంటే కొనుగోలు లేదా ట్రాన్సాక్షన్ అంటాం. అంటే తెల్ల కాగితాల ద్వారా జరిగిన అమ్మకాలు కొనుగోలు అని అర్థం. సాదా బైనామా అంటే స్థిరాస్తులు ఏవైనా ఇమూవబుల్ ప్రాపర్టీ అంటారు. స్థిరాస్తులు ఏవైనా అమ్మకాలు కొనుగోలు జరగాలి అంటే చేయాలి అంటే తప్పకుండా 100 రూపాయల కంటే విలువ ఉన్న ఏ స్థిరాస్తినైనా కొనుగోలు చేసేటప్పుడు దస్తావేజు రాసుకొని కొనుగోలు చేయాలి. ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించాలి. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. రిజిస్ట్రేషన్ జరిగితేనే హక్కులు వస్తాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, అంతకుముందు నిజాం పరిపాలనలో, ఇప్పుడు కూడా చాలా సందర్భాలలో చిన్న రైతులు, సన్నకారు రైతులు భూమి విలువలు తక్కువ ఉన్న సందర్భంలో పేదరికంలో ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం భూ అమ్మకాలు కొనుగోలు అన్నీ కూడా నోటి మాట ద్వారా, తెల్ల కాగితాల ద్వారా, రిజిస్టర్డ్ కానీ స్టాంపు కాగితాల ద్వారా జరుగుతూ వచ్చింది. అందుకే తెలంగాణలో ఉన్న పాత రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో, తెలంగాణ పాత ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టాల మేరకు నోటి మాట ద్వారా జరిగిన, అన్రిజిస్టర్డ్ కాగితాల ద్వారా అమ్మకాలు కొనుగోలు జరిగిన క్రమబద్ధీకరణ చేయటం కోసం పాత చట్టాలలో వెసులుబాటు ఉండేది. కానీ ఎప్పుడైతే 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టం రూపొందించారో, ఆ ఆర్ఓఆర్ చట్టం మొట్టమొదటిసారి ఏమన్నదంటే, మీరు భూమి కొంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ వస్తుంది. రిజిస్టర్డ్ దస్తావేజు లేకపోతే కనుక పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడానికి వీలు లేదు అని 1971లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం చెప్పింది. అక్కడ సమస్యకి మూలం ఏర్పడింది. 71 వరకు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే, నోటి మాట ద్వారా కొనుగోలు చేసిన, తెల్ల కాగితాల మీద రాసుకున్న, స్టాంపు కాగితాల మీద రాసుకున్న, ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు ఆర్ఓఆర్ పాత తెలంగాణ ఆర్ఓఆర్ చట్టం కింద తహసీల్దారు వాటిని క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉండేది. ఎప్పుడైతే భూమి హక్కులకి మార్పులు జరుగుతాయో, ఒకరి నుంచి ఒకరికి భూమి వెళ్తుందో, గ్రామంలో ఉన్న పట్వారీ లేదా విఆర్ఓ అప్పట్లో ఉన్న పట్వారీలు మార్పుల రిజిస్టర్లో నమోదు చేసేవాళ్ళు. పలానా ఆయన నుంచి పలానా వ్యక్తికి భూములు మారినాయి అని ఒక మార్పుల రిజిస్టర్లో నమోదు చేసేవాళ్ళు. అలా మార్పుల రిజిస్టర్లో నమోదైన వివరాలన్నింటినీ కూడా ఏమైనా వివాదాలు ఉంటే పరిశీలించి మార్పుల రిజిస్టర్లో ఉన్న వివరాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా 1B రికార్డులకు ఎక్కేసేటి, ఆర్ఓఆర్ రికార్డుకి ఎక్కేటివి. కాబట్టి నోటి మాట ద్వారా కొన్నా, తెల్ల కాగితాలతో కొన్నా, స్టాంపు కాగితాలతో కొన్నా 71 వరకు సమస్య వచ్చే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే 1971లో కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో, ఇక అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో సాదాబైనామా సమస్య ఉత్పన్నమైంది. 71లో చట్టం వచ్చింది. 89కి వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో కొంతమంది దీన్ని గట్టిగా అడగటం వల్ల 89వ సంవత్సరంలో 71లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టానికి ఒక చిన్న సవరణ చేసి సాదాబైనామా క్రమబద్ధీకరణలకు ఒక అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా సందర్భాలలో సాదాబైనామా క్రమబద్ధీకరణ చేస్తూ వస్తున్నారు. కానీ అందరికీ న్యాయం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ చట్టంలో భారీ మార్పులు చేసి ఎక్కువ మందికి మేలు కలిగేలా చట్ట సవరణ తీసుకొచ్చారు, క్రమబద్ధీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఇది సాదాబైనామా యొక్క నేపథ్యం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా ఒక ఉన్న నేపథ్యము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణలో కొన్ని లక్షల మంది రైతులు సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసి, నోటి మాట ద్వారా భూములు కొనుగోలు చేసి పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భం.